ఆంధ్రుల హక్కు, తెలుగువారి హక్కు అని 3 సంవత్సరాల 3 నెలల నుంచి నేను ఫైట్ చేస్తుంది మీరు విన్నారు. చివరికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 6 ఆనరబుల్ జస్టిస్ శేషసాయిజీ, ఆనరబుల్ జస్టిస్ విజయ్ గారు ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు కానీ అలాగే లీజుకి కానీ అమ్మకుండా ఈరోజే స్టే ఇచ్చారు, స్టేటస్ కో మెయింటైన్ చేయమని. గంట సేపు నేను ఆర్గ్యుమెంట్స్ ఈరోజు వినిపించాను. నిన్న మిస్ అయిపోయినా నిన్న మరలా స్పెషల్గా ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఏప్రిల్ 4th కూడా అడిగారు. డాక్టర్ పాల్ ఇస్తున్న $1 బిలియన్ 8,000 crore లాస్లో ఉన్నది ఎందుకు తీసుకోవట్లేదు? సో ఈరోజు ఏంటి మరలా జూన్ 21కి మెయిన్ పిటిషన్ వింటామన్నారు. ఇప్పుడు మాత్రం స్టీల్ ప్లాంట్ ఇంచు స్థలం కూడా అమ్మకూడదు. నా ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్లు అమ్మేశాయి. ముందు కాంగ్రెస్, తర్వాత టీడీపీ, తర్వాత వైసీపీ, ఇప్పుడు బీజేపీ. గంగవరం పోర్టు రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీలు అమ్మింది. 33,000 ఎకరాల్లో మిగిలింది 18,000. కనుక వారికి ఇవ్వకుండా నిర్వాసితులకు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ 40,000 కుటుంబాలు 2 లక్షల మందినే ఓనర్స్ చేయండి. నేను ఫ్రీగా ఆ 8,000 కోట్లు లేదా 42,000 కోట్లు డొనేషన్ దాన్ని ఒప్పుకున్నారు. ఎందుకు కనీసం వాళ్ళు కౌంటర్ కూడా వేశారు. కనుక మనకు మంచి రోజులు వచ్చే ఎవరు ఆత్మహత్య చేసుకోండి. ప్రతి ఒక్కరూ వాటి గమనించండి. ఫైట్ చేస్తే గెలవంది ఏదీ లేదని ఈరోజు మనకి ఏప్రిల్ 25ని మరొకసారి 2024లో మనకు అర్థమైంది. థ్యాంక్స్ టు ద ఆనరబుల్ కోర్ట్స్ అండ్ జస్టిసెస్. షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి.